హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ దప్పలం. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలను తీసుకున్నాను. ఇవి గింజలు కనుక బాగా ముదురుగా ఉన్నట్లయితే గింజలను తీసేయండి. లేతగా ఉంటే కనుక గింజలను తీయనవసరం లేదు. ఇక్కడ నేను దప్పలానికే కాబట్టి పండిన కాకరకాయ ఒకటి ఉంది, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. దీని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై మూతను పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని మూతను తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత పులుసు కోసం దీనిలో ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండును తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కంచు పాత్రను తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 2 నుంచి 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది. మీరు కావాలంటే దీన్ని మిక్సీలో పేస్ట్గా కూడా చేసుకోవచ్చు. తర్వాత దీనిలో 2 నుంచి 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. పులుసు కర్రీస్లో అయితే ఇలా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుంటే ఇవి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. సాల్ట్ అనేది మీరు చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనం కాకరకాయల్లో ముందుగా సాల్ట్ వేసుకుని ఉంచుకున్నాం కదా, జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉప్పు కలిపి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో సాల్ట్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మంటను సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వండి. ఈ కాకరకాయలు బాగా మగ్గిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. దీని అంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా నువ్వులను ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీలో ఇలా పౌడర్గా చేసుకోవాలి. ఆ పౌడర్ను 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఇంకో టీ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పులుసు అనేది గ్రేవీ చిక్కగా వస్తుంది. పండిన టమాటాను ఒకటి తీసుకుని దాన్ని మిక్సీలో ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఈ కర్రీలో యాడ్ చేసుకుందాం. ఒకసారి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును రసంగా తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ కంచు పాత్రలో పులుసు కర్రీస్ చేసుకున్నప్పుడు కర్రీ రెడీ అయిన తర్వాత వెంటనే వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కువసేపు దీనిలోనే ఉంచకూడదు. దీని అంతటినీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చికెన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ తాటి బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఏ బెల్లం తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి. పులుసు చూస్తున్నారు కదా, కొంచెం చిక్కగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. దీనిలో ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మెంతులు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుని
ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే దీనిలో శనగపప్పును కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు అనేది మన ఇష్టం అండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. దప్పలం కర్రీస్లోకి అయితే తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పులుసులో యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ దప్పలం అనేది రెడీ అయ్యింది. ఈ దప్పలం అస్సలు చేదు అనేదే ఉండదు. ఈ దప్పలంలోకి సైడ్ డిష్గా పొడిపప్పు కానీ ముద్దపప్పును కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మెంతాకు పప్పును రెడీ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.